హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 8th క్లాస్ 13 చాప్టర్ అంటే మనకి లాస్ట్ సమ్స్తో మనకి 12 చాప్టర్ కంప్లీట్ అయింది సార్. అండ్ 13 చాప్టర్ కొత్త చాప్టర్ సార్. 13 చాప్టర్ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్. అసలు మనకి డైరెక్ట్ ప్రపోర్షన్స్, ఇన్వర్స్ ప్రపోర్షన్స్ అంటారు సార్. డైరెక్ట్ ప్రపోర్షన్స్ అంటే ఏంటి, ఇన్వర్స్ ప్రపోర్షన్స్ అంటే ఏంటి అనేది మనకు ఒకసారి నార్మల్ ఇంట్రడక్షన్ చూద్దాం సార్. డైరెక్ట్ ప్రపోర్షన్ అసలు మనకి డైరెక్ట్ ప్రపోర్షన్ అంటారు, అలాగే ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటారు. అంటే రెండింటికి ఒకదానికొకటి ఆపోజిట్ అమ్మా. మనం నార్మల్గా డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి, మనకి నార్మల్గా ఒక 2 క్వాంటిటీస్ తీసుకున్నాం సార్. 2 క్వాంటిటీస్ తీసుకున్నాడు, ఎక్స్ అండ్ వై అనే 2 క్వాంటిటీస్ తీసుకున్నాం. మనకి ఎక్స్ రైజ్ అవుతుంది అనుకోండి సార్, వై కూడా రైజ్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ డిక్రీజ్ అవుతుంది అనుకోండి సార్, వై వాల్యూ కూడా ఏమవుతుంది సార్, డిక్రీజ్ అవుతుంది. అంటే ఒక వాల్యూ రైజ్ అవుతుంటే దాని ఆపోజిట్ సిమిలర్గా ఉన్న ఆబ్జెక్ట్ యొక్క వాల్యూ కూడా ఏమవుతుంది సార్, రైజ్ అవుతుంది. అలా రెండు వాల్యూస్ కనుక రైజ్ అయితే మనం దాన్ని ఏమని పిలుస్తారు సార్, డైరెక్ట్ ప్రపోర్షన్. అంటే రైజింగ్ ఆర్ డౌనింగ్. అంటే రెండు క్వాంటిటీస్ తీసుకున్నా, అంటే ఏదైనా రెండు వస్తువులు తీసుకున్నప్పుడు వాటి యొక్క వాల్యూస్ ఒక దాని యొక్క వాల్యూ పెరిగినప్పుడు రెండో దాని యొక్క వాల్యూ కూడా పెరుగుతూ ఉంటే దాన్ని డైరెక్ట్ ప్రపోర్షన్ అంటారు. ఒకవేళ తగ్గినా సరే, ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ తగ్గింది సార్, ఎక్స్ వాల్యూ తగ్గినప్పుడు వై వాల్యూ కూడా తగ్గుతుంది అనుకోండి సార్, దాన్ని కూడా ఏమని పిలుస్తారు మనకి, డైరెక్ట్ ప్రపోర్షన్. అంటే ఒక వస్తువు యొక్క, అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఎక్స్ అండ్ వై అనే రెండు ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం, దాని వాల్యూస్ పెరిగిన ఎక్స్ వాల్యూ పెరుగుతుంది అనుకోండి సార్, వై వాల్యూ కూడా పెరుగుతుంది. అలాగే ఎక్స్ వాల్యూ తగ్గుతుంటే వై వాల్యూ కూడా ఏమవుతుంది సార్, తగ్గుతుంది. అలా ఉంటే ఆ ప్రపోర్షన్ ఏమని పిలుస్తారంటే మనకి డైరెక్ట్ ప్రపోర్షన్ అంటారు సార్. అంటే ఎక్స్ బై వై ఈక్వల్ టు కే సార్. అంటే కే అంటే కాన్స్టెంట్. అంటే మనకి వాల్యూ అనేది ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. దీనికే మనకి ఫార్ములా ఉంటుంది సార్, x1 బై y1 ఈక్వల్ టు x2 బై y2 సార్. అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ యొక్క యూజింగ్ టర్మ్ ఏంటి, మనకి x1 బై y1 ఈక్వల్ టు x2 బై y2 సార్. ఏంటంటే x1 వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి సార్, ఆపోజిట్గా y1 వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే x2 వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే y2 వాల్యూ కూడా ఏమవుతుంది సార్, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒకవేళ డిక్రీజ్ అయినా డిక్రీజ్ అవుతాయి, ఇంక్రీజ్ అవడాన్ని మనకి డైరెక్ట్ ప్రపోర్షన్ అని పిలుస్తారు. లేదా మనకి ఇంకో ప్రపోర్షన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటారు. ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఏంటి, ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే నార్మల్గా మనకి ఒక వాల్యూ పెరుగుతుంటే ఇంకో వాల్యూ అనేది ఏమవుతుంది సార్, తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై అనే రెండు క్వాంటిటీస్ తీసుకున్నప్పుడు ఎక్స్ యొక్క క్వాంటిటీ అనేది ఏమవుతుంది, రైజ్ అయ్యి వై యొక్క క్వాంటిటీ అవుతుంది సార్, డిక్రీజ్ అవుతుంది. అంటే ఒక వాల్యూ రైజ్ అవుతుంది, ఒక వాల్యూ డౌన్ అవుతుంది. అంటే ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, ఇంకొక దాని వాల్యూ ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుంది. ఆ టైప్ ఆఫ్ ప్రపోర్షన్స్ ఏమని పిలుస్తారంటే ఇన్వర్స్ ప్రపోర్షన్స్ అని పిలుస్తారు. అంటే నార్మల్గా డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి, నార్మల్గా రెండు వాల్యూస్ పెరుగుతాయి, లేకపోతే రెండు వాల్యూస్ తగ్గుతాయి. కానీ ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఏంటి, ఒకటి పెరుగుతుంటే ఇంకోటి తగ్గుతుంది, ఒకవేళ ఇంకోటి తగ్గుతుంటే సెకండ్ వాల్యూ రైజ్ అవుతుంది. దీన్ని మనకి ఏమని పిలుస్తారంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ అని చెప్తారు సార్. ఏమవుతుంది మనకి, ఇది ఇన్వర్స్ ప్రపోర్షన్లోకి తీసుకుంటారు. అంటే నార్మల్గా మనం ఎక్కువ ఫిజిక్స్లో గట్రా చూస్తుంటాం సార్. సేమ్ దీనికి మనకి ఫార్ములా ఏంటంటే x1 ఈక్వల్ టు xy ఈక్వల్ టు కాన్స్టెంట్ సార్. ఇది ఏమవుతుంది, దానికి xy ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది. అంటే మనకి నార్మల్ వాల్యూ సమ్స్ చేసినప్పుడు వాల్యూ ఏమైనా తీసుకుంటాం అంటే x1 బై x2 ఈక్వల్ టు y1 బై y2 సార్. ఓకేనా సార్. ఇది మనకి డైరెక్ట్ ప్రపోర్షన్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్. అంటే నార్మల్గా ఇప్పుడు నెక్స్ట్ 13 ఈ ఎక్సైజ్ 13.1లోని ఫస్ట్ ప్రాబ్లం సార్. 13.1లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫాలోయింగ్ ఆర్ ద కార్ పార్కింగ్ ఛార్జెస్ నియర్ ఏ రైల్వే స్టేషన్ అప్ టు. అంటే మనకి ఏంటమ్మా, ఒక రైల్వే స్టేషన్లోని కార్ పార్కింగ్ ఛార్జెస్ ఇచ్చారు సార్. కార్ పార్కింగ్ ఛార్జెస్ ఎలా ఉన్నాయని సార్, 4 అవర్స్కి 60 రూపీస్, అలాగే 8 అవర్స్కి ఎంత అని సార్, 100 రూపీస్, 12 అవర్స్కి 140 రూపీస్, 24 అవర్స్కి 180 రూపీస్. అయితే కనుక చెక్ ఇఫ్ ద పార్కింగ్ ఛార్జెస్ ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ టు ద పార్కింగ్ టైం. పార్కింగ్ టైంకి ఇచ్చిన మనకి పార్కింగ్ టైంకి, అంటే ఈ టైంకి రూపీస్ అనేవి మనకి డైరెక్ట్ ప్రపోర్షన్ ఉన్నాయా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సార్. అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏమవ్వాలి, మనకి ఎక్స్ బై వై ఈక్వల్ టు కే అవ్వాలి సార్. అంటే కాన్స్టెంట్ రావాలి. అంటే మనకి వాల్యూస్ మొత్తం 4 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన 4 వాల్యూస్ ఏమవ్వాలమ్మా, కాన్స్టెంట్గా రావాలి. అలా కాన్స్టెంట్గా వస్తే మనకి ఇచ్చిన పార్కింగ్ టైం అండ్ ఛార్జెస్ కూడా మనకి ఎలా ఉన్నట్టు సార్, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నట్టు. ఒకవేళ రాకపోతే మాత్రం డైరెక్ట్ ప్రపోర్షన్లో లేనట్టు అర్థం సార్. దానికోసం ఫస్ట్ ఏమి ఇచ్చారమ్మా, 4 అవర్స్కి ఎంత అని సార్, 60 రూపీస్. 4 అవర్స్కి 60 రూపీస్. అంటే 1 అవర్కి ఎంత అవుతుందో చూడండి, ఛార్జ్ పర్ 1 అవర్. ఛార్జ్ పర్ 1 అవర్ అంటే ఒక్క 1 అవర్కి ఛార్జ్ ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేస్తే సార్, ఛార్జ్ పర్ 1 అవర్ ఈక్వల్ టు
60/4 సార్. 60/4 నార్మల్గా ఏంటంటే మన దగ్గర ఒక 100 రూపీస్ ఉన్నాయి సార్. 100 రూపీస్కి ఒక 10 పెన్స్ కొన్నాం సార్. ఈచ్ పెన్ కాస్ట్ ఎంతో తెలియాలంటే 100/10 సార్. అలా మనకి 4 అవర్స్కి 60 రూపీస్ ఉంది. 1 అవర్కి ఛార్జ్ ఎంతో తెలియాలంటే 60/4 సార్. 60/4 అంటే మనకి ఏంటి 15 రూపీస్. అంటే ఒక్కొక్క 1 అవర్కి ఛార్జ్ ఎంతమ్మా 15 రూపీస్ అవుతుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ ఏమి ఇచ్చారమ్మా 8 అవర్స్ 100 రూపీస్ ఇచ్చారు. 8 అవర్స్కి ఎంత అని సార్ 100 రూపీస్ అని సార్. అంటే ఏంటి ఛార్జ్ ఫర్ 1 అవర్. దీనికి కూడా ఒక ఛార్జ్ ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం సార్. ఛార్జ్ ఫర్ 1 అవర్ ఈక్వల్ టు ఒక గంటకి ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేస్తే 100/8 సార్. 100/8. 8 టేబుల్ 100 అనేది మనకి క్యాన్సిల్ అవ్వట్లేదు. 4 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 4 టేబుల్లో 25 టైమ్స్, ఇది 2 టైమ్స్ అంటే 25/2 సార్. 25/2 అంటే 12.5 రూపీస్ అంటే 12.5 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ చూడండి ఈ రెండు వాల్యూస్ ఈక్వల్గా వచ్చినాయి సార్. అన్ఈక్వల్గా వచ్చినాయి, డిఫరెంట్గా వచ్చింది. అంటే మనకి ఇది డైరెక్ట్ ప్రొపోర్షన్లో లేదు అని చెప్పొచ్చు. కానీ ఇంకో 2 వాల్యూస్ ఇచ్చారు కదా సార్. ఆ 2 వాల్యూస్ అనేవి ఈక్వల్ అవుతాయేమో చూడొచ్చండి. అలాగే 12 అవర్స్కి ఎంత ఇచ్చారమ్మా 12 అవర్స్కి 140 రూపీస్ ఇచ్చారు సార్. 12 అవర్స్కి ఎంతమ్మా 140 రూపీస్. అంటే ఛార్జ్ ఫర్ 1 అవర్ 140/12 సార్. 140/12 మనకు చూడండి 6 టేబుల్లో 12 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 6 టేబుల్లో 140 క్యాన్సిల్ అవుతుందా సార్? మన 12 అనేది 4 టేబుల్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్. అండ్ నెక్స్ట్ మనకి 4 టేబుల్లో 140 క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుంది సార్. ఎన్ని టైమ్స్ అంటే 4 3 12. 12 అంటే 22, 35 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 35/3 సార్. 35/3 అంటే మనకి 11.3 సంథింగ్ వస్తుంది. అంటే 11.3 రూపీస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటమ్మా ఛార్జ్ ఫర్ మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు 24 అవర్స్కి ఎంత ఇచ్చారు సార్? 24 అవర్స్కి 180 రూపీస్ ఇచ్చారు. 24 అవర్స్కి ఎంతమ్మా 180 రూపీస్ ఇచ్చారు. అంటే ఛార్జ్ ఫర్ 1 అవర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఛార్జ్ ఫర్ 1 అవర్ సార్. ఛార్జ్ ఫర్ 1 అవర్ అంటే ఎంత వస్తుంది మనకి అంటే 180/24 సార్. 180/24. 6 టేబుల్ ఇది 30 టైమ్స్. 6 టేబుల్లో 4 టైమ్స్ అంటే 30/4 సార్. 30/4 అంటే 7.5 రూపీస్ అవుతుంది. 7.5 రూపీస్ అవుతుంది. అంటే ఏంటి చూడండి 7.50 పైసా. అంటే వాల్యూస్ 4 వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి సార్. ఫస్ట్ ఇది 15 రూపీస్ వచ్చింది. సెకండ్ ఇది 12.5 రూపీస్. నెక్స్ట్ ఇది 11 రూపీస్ 30 పైసా. అండ్ నెక్స్ట్ 7.5. అంటే మనకి పార్కింగ్ ఛార్జెస్ అని పార్కింగ్ టైం ఎలా ఉంది సార్? డైరెక్ట్ ప్రొపోర్షన్లో లేవు. అంటే బోత్ పార్కింగ్ ఛార్జెస్ అండ్ పార్కింగ్ టైమ్ ఆర్ నాట్ ఇన్ డైరెక్ట్ ప్రొపోర్షన్. నాట్ ఇన్ డైరెక్ట్ ప్రొపోర్షన్ అంటే మనకి అవి డైరెక్ట్ ప్రొపోర్షన్లో లేవు సార్. ఓకేనా సార్? ఇది మనకి ఫస్ట్ సమ్ సార్. నార్మల్గా సమ్స్ ఇచ్చి మనకి డైరెక్ట్ ప్రొపోర్షన్ ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయమంటే ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెకండ్ సమ్ ఏమి ఇచ్చారంటే ఏ మిక్చర్ ఆఫ్ పెయింట్ ఈస్ ప్రిపేర్డ్ బై మిక్సింగ్ 1 part of red pigments with 8 parts of the base. In the following table find the parts of the base that needed to be added. అంటే ఏంటి ఒక పెయింట్ మిక్స్ చేస్తున్నారండి సార్. పెయింట్ అని మిక్స్ చేస్తున్నారు. ఎలా మిక్స్ చేస్తున్నారంటామో ఒక పార్ట్ ఆఫ్ రెడ్ పిగ్మెంట్కి 8 parts ఆఫ్ బేస్ యాడ్ చేస్తున్నారు. అంటే ఎన్ని పార్ట్స్ బేస్ యాడ్ చేస్తున్నారండి 8 parts యాడ్ చేస్తున్నారు. అలా అయితే మనకు టేబుల్లో కొన్ని వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే మనకి ఏంటమ్మా ఒక రెడ్ పిగ్మెంట్ తీసుకున్నాం అనుకోండి సార్. బేసెస్ ఎన్ని పార్ట్స్ తీసుకున్నాం 8 parts తీసుకుంటున్నాం. అయితే అలాగే 4 partsకి ఎంత, 7 partsకి ఎంత, 12 partsకి ఎంత, 20 partsకి ఎంత అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు సార్. అయితే ఇక్కడ మనకి లైక్ పార్ట్స్ ఆఫ్ రెడ్ పిగ్మెంట్ ఈక్వల్ టు ఎక్స్. అలాగే పార్ట్స్ ఆఫ్ బేస్ ఏమని తీసుకుందాం సార్? పార్ట్స్ ఆఫ్ బేస్ ఈక్వల్ టు వై అని తీసుకోండి. పార్ట్స్ ఆఫ్ బేస్ని ఏమని తీసుకుందాం సార్? పార్ట్స్ ఆఫ్ బేస్ ఈక్వల్ టు వై. అయితే ఫస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. ఫస్ట్ మనకి వాల్యూస్ ఇచ్చారు కదా సార్. x1 ఇచ్చినట్టు y1 అంటే ఇక్కడ x1 అని తీసుకుంటే ఇది y1 సార్. అంటే మనకి x వాల్యూస్ ఉన్నాయి. అంటే x1 వాల్యూ ఎంత అండి 1 అనుకున్నప్పుడు y1 వాల్యూ ఎంత అవుతుందమ్మా 8 అవుతుంది. అయితే ఇక్కడ చూడండి x2 వాల్యూ ఉంది. x2 వాల్యూ ఎంత సార్? మనకి x2 వాల్యూ 4 సార్. అయితే y2 వాల్యూ ఉందా సార్? y2 వాల్యూ లేదు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే
y2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకు ఫార్ములా ఏంటి, యూజ్ రిలేషన్. ఏ రిలేషన్ యూజ్ చేస్తారో ఇక్కడ డైరెక్ట్ ప్రొపోర్షనే కదా మనకి, ఇది డైరెక్ట్ ప్రొపోర్షన్ అనేది ఉంది. యూజ్ రిలేషన్ x1/y1 ఈక్వల్ టు x2/y2 అనే రిలేషన్ మనం యూజ్ చేస్తాం సార్. x1 ఎంత మనకి ఇక్కడ 1 సార్, 1/8 ఈక్వల్ టు x2 ఎంత సార్ 4/y2 తెలుసా సార్, y2 అనేది తెలియదు సార్. అంటే y2 ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిపుల్ చేయాలి. 1 ఇంటూ y2 సార్, 8 ఇంటూ 4 8 4 సార్ 32 సార్. అంటే 4 పార్ట్స్ ఆఫ్ రెడ్ పిగ్మెంట్ తీసుకుంటే పార్ట్స్ ఆఫ్ బేస్ ఎన్ని పడుతుందమ్మా, బేస్ ఆఫ్ పార్ట్స్ 32 పార్ట్స్ పడతాయి సార్. ఓకేనా సార్. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్లో కూడా సేమ్ x1 వాల్యూ 1 సార్, y1 వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. y1 వాల్యూ ఎంత 8. అయితే ఇక్కడ x3 ఇచ్చారు కదా సార్, x3 ఎంత ఉందమ్మా టేబుల్లో, x3 వాల్యూ అనేది 7 సార్. అంటే x3 ఈక్వల్ టు 7 అయితే y3 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. y3 వాల్యూ మనకి ఇవ్వలేదు సార్. అంటే ఏంటి, x1/y1 ఈక్వల్ టు x3/y3 సార్. అంటే x1/y1 ఎంత 1/8 ఈక్వల్ టు x3 ఎంత సార్, x3 వచ్చేసి 7/y3 సార్. క్రాస్ మల్టిపుల్ చేస్తే y3 ఈక్వల్ టు, క్రాస్ మల్టిపుల్ చేయండి సార్, క్రాస్ మల్టిపుల్ చేస్తే y3 ఈక్వల్ టు 8 7 ఎంతమ్మా 56 సార్. ఓకేనా సార్. y3 వాల్యూ ఎంత వచ్చిందండి 56. అలాగే నెక్స్ట్ చూడండి x4 ఉంది. x4 ఎంత ఉంది సార్ మనకి 12 ఉంది. y4 కావాలి. అంటే సేమ్ x1 y1 వాల్యూస్ చేంజ్ అవ్వవు కదా సార్. థర్డ్ వన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం సార్. x1 వాల్యూ 1, y1 వాల్యూ 8, అలాగే x3 వాల్యూ ఎంతమ్మా 12, x4 వాల్యూ 12, y4 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ సార్ x1/y1 ఈక్వల్ టు x4/y4 సార్, x4/y4. అంటే మనకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం సార్. 1/8 ఈక్వల్ టు x4 ఎంత సార్ 12 సార్, 12/y4 క్రాస్ మల్టిపుల్ చేయండి సార్. y4 ఈక్వల్ టు ఏమవుతున్నాం 12 8 సార్ 96. అలాగే నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్ ఏంటి సార్, x1 వాల్యూ 1, y1 వాల్యూ కూడా 8 సార్. అయితే మనకి x5 ఉంది. x5 ఎంతమ్మా 20 సార్. x5 ఈక్వల్ టు 20, y5 ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే ఏంటి, x1/y1 ఈక్వల్ టు x5/y5 సార్. x1 ఎంతమ్మా 1 సార్, 1/8 ఈక్వల్ టు 20/y5. క్రాస్ మల్టిపుల్ చేస్తే y5 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 820 సార్ 160. అంటే ఎన్ని పార్ట్స్ మనకి 160 పార్ట్స్ అనేది బేస్ పార్ట్స్ అనేది తీసుకోవాలి సార్. ఇది మనకి సెకండ్ సమ్ సార్. అంటే నార్మల్గా పార్ట్స్ ఆఫ్ బేసెస్ ఇచ్చారు, పార్ట్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మనకి ఫార్ములా డైరెక్ట్ ప్రొపోర్షన్ యొక్క ఫార్ములా ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్. ఓకేనా. అండ్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 సార్. క్వశ్చన్ నెంబర్ 3లో ఏమి ఇచ్చారు సార్, ఇన్ క్వశ్చన్ 2 అబోవ్ మనకి అబోవ్ క్వశ్చన్ ఇచ్చారు కదా సార్. అంటే ఏంటి, ఒక పార్ట్ సేమ్ ఇందాక ఏంటమ్మా, ఒక పార్ట్ ఆఫ్ రెడ్ పిగ్మెంట్ తీసుకున్నారు. ఒక పార్ట్ ఆఫ్ రెడ్ పిగ్మెంట్ తీసుకుంటే ఎన్ని పార్ట్స్ ఆఫ్ బేస్ తీసుకున్నాం సార్, 8 పార్ట్స్ తీసుకున్నాం. అలా అని సార్ ఇక్కడ మనకి ఏమంటున్నారంటే, ఇన్ క్వశ్చన్ నెంబర్ 2 అబోవ్ ఇఫ్ 1 పార్ట్ ఆఫ్ ఎ రెడ్ పిగ్మెంట్ రిక్వైర్స్, అంటే ఒక్క పార్ట్కి 75 ml బేస్ కావాల్సి వస్తుంది. ఇందాక పార్ట్స్ ఇచ్చారు, ఎన్ని పార్ట్స్ బేస్ యొక్క పార్ట్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏమి ఇచ్చారు, ఒక పార్ట్ రెడ్ పిగ్మెంట్కి ఎంత కావాలంటే సార్ బేస్ అనేది 75 ml ఆఫ్ బేస్ కావాల్సి వస్తుంది. అయితే హౌ మచ్ రెడ్ పిగ్మెంట్ షుడ్ బి మిక్స్ విత్ 1800 ml ఆఫ్ బేస్. అంటే ఒక్క పార్ట్కి 75 ml అవుతుంది, 75 ml అనేది అవసరం అవుతుంది. అలా అయితే 1800 mlకి ఎంత ఎన్ని రెడ్ పిగ్మెంట్ పార్ట్స్ తీసుకోవాలి అనేది అడుగుతున్నారు సార్. అయితే దీనికోసం ఫస్ట్ మనం గివెన్ 1 పార్ట్ ఈక్వల్ ఎంత సార్ 75 ml అన్నారు. అయితే మనకి ఎన్ని పార్ట్స్ కావాలి, 1800 ml ఉంది. అయితే ఎన్ని పార్ట్స్ కావాలన్నా మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏమని తీసుకున్నాం సార్, x అని తీసుకోండి. అంటే ఏంటి, సేమ్ x1/y1 సార్, x1/y1 ఈక్వల్ టు x2/y2 సార్. x2/y2 తీసుకుంటే మనకి ఇక్కడ ఏంటి, ఒక పార్ట్ కావాలి సార్. ఒక పార్ట్కి మనకి ఎన్ని బేసెస్ పార్ట్స్ కావాలనేది లేదు, అంటే x సార్. సెకండ్ అది x అవుతుంది. x అయినప్పుడు 75 ml అనేది ఒక పార్ట్కి అవుతుంది. అయితే ఎన్ని పార్ట్స్కి 1800 ml అవుతుంది అన్నాడు మనకు ఆన్సర్. ఇక్కడ 1/x ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా 75/1800 వచ్చింది సార్. అంటే ఇప్పుడు క్రాస్ మల్టిపుల్ చేయండి. క్రాస్ మల్టిపుల్ చేస్తే మనకి ఇక్కడ ఏంటమ్మా
1 into 1800 1800 సార్, x into 75 75x అవుతుంది. అంటే 75x ఈక్వల్ టు ఎంత సార్ మనకి 75x ఈక్వల్ టు ఎంతమ్మా 1800 సార్. అంటే మనకి x వాల్యూ కావాలి. అంటే x వాల్యూ ఈక్వల్ టు ఏమవుతుంది, x ఈక్వల్ టు 75 ఇక్కడ ఏం చేస్తుంది సార్, మల్టిపుల్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తే డివిజిబుల్ చేస్తుంది సార్. అంటే 1800/75 సార్. రెండు నెంబర్స్ కూడా మనకి 5 టేబుల్లో డివిజిబుల్ అవుతాయి కదా సార్. అయితే 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5 టేబుల్లో 75 అనేది 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ నెంబర్ సార్ 1800 అనేది 360 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే మనకి 5 టేబుల్లో 15 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ నెంబరు 72 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 72/3 సార్. 72/3 అంటే 24. అంటే ద నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ పార్ట్స్ ఫర్ 1800 ml ఆఫ్ బేస్ ఈక్వల్ టు 1800 ml ఆఫ్ బేస్ ఈక్వల్ ఎన్ని పార్ట్స్ అవుతుందమ్మా, 24 పార్ట్స్ కావాల్సి వస్తుంది. ఓకేనా సార్. ఇది మనకి థర్డ్ క్వశ్చన్ సార్. మనకి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ సార్. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఏ మెషిన్ ఇన్ ఏ సాఫ్ట్ డ్రింక్ ఫ్యాక్టరీ ఫిల్స్ 840 బాటిల్స్ ఇన్ 6 hours. అంటే ఒక సాఫ్ట్ డ్రింక్ ఫ్యాక్టరీ ఉందని సార్. సాఫ్ట్ డ్రింక్ ఫ్యాక్టరీలో 6 hours ఎన్ని బాటిల్స్ ఫిల్ చేస్తుందమ్మా, 840. అంటే ఒక మిషన్ ఉంది సార్. ఒక మిషన్ సాఫ్ట్ డ్రింక్ ఫ్యాక్టరీలో ఉందని సార్. ఆ మిషన్ ఒక 6 hours ఎన్ని బాటిల్ ఫిల్ చేస్తున్నాను సార్, 840 బాటిల్స్ ఫిల్ చేస్తుంది. 6 hours ఎన్ని బాటిల్ ఫిల్ చేస్తుందమ్మా, 840 బాటిల్స్ ఫిల్ చేస్తుంది. అయితే హౌ మెనీ బాటిల్స్ ఇట్ విల్ ఫిల్ ఇన్ 5 hours. అయితే 6 గంటల్లో మనకి 6 hours 840 బాటిల్స్ ఫిల్ చేస్తుంది సార్. అంటే ఏంటి, 6 hours ఎన్ని బాటిల్స్ ఫిల్ చేస్తున్నామా, 6 hours మనకి 840 బాటిల్స్ ఫిల్ చేస్తుంది. అయితే 5 hours ఎన్ని బాటిల్స్ ఫిల్ చేస్తుంది అని అడుగుతున్నారు. 5 hours ఎన్ని బాటిల్స్ ఫిల్ చేస్తుంది అని అడుగుతున్నారు సార్. అంటే లెట్ ద నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఈక్వల్ టు ఏమని తీసుకుందామా, నెంబర్ ఆఫ్ బాటిల్స్ని ఎక్స్ అని తీసుకోండి. నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఎక్స్ అని తీసుకున్నప్పుడు మనకి వీ కెన్ యూజ్ ఏ ఫార్ములా వాడచ్చు ఇక్కడ, డైరెక్ట్ ప్రపోర్షనే కదా సార్. డైరెక్ట్ ప్రపోర్షన్ ఉంది కాబట్టి వీ కెన్ యూజ్ x1/y1 ఈక్వల్ టు x2/y2 సార్. అంటే ఏంటి 6/5 సార్. 6/5 ఈక్వల్ టు 840/x. 840/x క్రాస్ మల్టిపుల్ చేయండి. 6 into x 6x. 6x ఈక్వల్ టు 840 into 5 సార్. 840 into 5. మనకి ఇక్కడ x వాల్యూ కావాలంటే 6ని ట్రాన్స్పోజ్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది, ట్రాన్స్పోజ్ చేసినప్పుడు డివిజిబుల్ చేస్తుంది సార్. 6 టేబుల్లో 840 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా, 6 టేబుల్లో 84 క్యాన్సిల్ అవుతుంది 14 టైమ్స్. అంటే 140 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే x ఈక్వల్ టు 140 into 5 సార్. 140 into 5. 140 into 5 అంటే 140 into 5 చేయండి. 140 into 5 చేస్తే 500 5 4 20 5 700. అంటే నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ బాటిల్స్ అంటే మెషిన్ కెన్ ఫిల్ ఇన్ 5 hours ఈక్వల్ టు 5 hours ఎన్ని బాటిల్స్ ఫిల్ చేస్తుందమ్మా, 700 బాటిల్స్ ఫిల్ చేస్తుంది. ఎన్ని బాటిల్స్ అమ్మా, 700 బాటిల్స్ 5 hours ఫిల్ చేస్తుంది. 6 hours 840 బాటిల్స్ ఫిల్ చేస్తుంటే 5 hours ఎన్ని బాటిల్స్ ఫిల్ చేస్తుంది సార్, 700 బాటిల్స్ అనేది ఫిల్ చేస్తుంది సార్. ఓకేనా. ఇది మనకి ఫోర్త్ క్వశ్చన్ సార్. మనకి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ సార్. ఈ ఎక్సర్సైజ్లోనే ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ బ్యాక్టీరియా ఎన్లార్జ్ 50,000 times అటైన్స్ ఏ లెంత్ ఆఫ్ 5 centimeters. అంటే ఒక ఫోటోగ్రాఫ్ ఆఫ్ బ్యాక్టీరియా ఒక ఫోటోగ్రాఫ్ ఉందని సార్. దాన్ని ఎన్లార్జ్ చేస్తున్నారు, అంటే దాన్ని జూమ్ చేస్తున్నారు. ఎన్ని టైమ్స్ అమ్మా, 50,000 times జూమ్ చేస్తున్నారు. 50,000 times జూమ్ చేస్తుంటే దాని లెంత్ ఎంత కనిపిస్తుంది సార్, 5 centimeters. అయితే యాక్చువల్ లెంత్ ఎంత, ఆ బ్యాక్టీరియా యొక్క యాక్చువల్ లెంత్ ఎంత ఉన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఇఫ్ ద ఫోటోగ్రాఫ్ ఈస్ ఎన్లార్జ్ 20,000 times ఓన్లీ. అయితే సేమ్ ఫోటోగ్రాఫ్ని ఎన్ని టైమ్స్ చేస్తున్నారంటమ్మా, 20,000 times ఎన్లార్జ్ చేస్తున్నారు. అంటే 20,000 times దాన్ని జూమ్ చేస్తున్నారు. అయితే వాటి విత్ ఎన్లార్జ్ లెంత్, దాని యొక్క లెంత్ అనేది ఎంత వస్తుంది అని అడుగుతున్నారు సార్. అయితే ఇక్కడ ఇఫ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ బ్యాక్టీరియా ఎన్లార్జ్డ్, ఈ ఫోటోగ్రాఫ్ ఆఫ్ బ్యాక్టీరియా ఎన్లార్జ్డ్ 50,000 times. ఎన్ని టైమ్స్ అమ్మా, 50,000 times అటైన్స్ ఏ లెంత్ ఆఫ్ 50,000
5 సెంటీమీటర్స్ అయితే దీని యాక్చువల్ లెంత్ ఒరిజినల్గా మనకి బ్యాక్టీరియా యొక్క లెంత్ ఎంత ఉన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఒక పర్సన్ ఉన్నాం సార్, పర్సన్ ఉన్నప్పుడు నార్మల్గా ఒక 50,000 కిలోమీటర్లు ఒక 5 రోజుల్లో నడిచాం అనుకోండి సార్. రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడిచామంటే చెప్పొచ్చు కదా సార్ ఈజీగా. ఎలా సార్, మనకి రోజుకి ఎంత నడిచాం అనే డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే యాక్చువల్ లెంత్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే సార్ మనం ఆ ఫార్ములా యూజ్ చేసి చేయొచ్చు సార్. యాక్చువల్ లెంత్ ఆఫ్ బ్యాక్టీరియా ఈక్వల్ టు ఏమవుతుంది సార్, మనకి బ్యాక్టీరియా ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ అన్లాట్ చేశారు, 50,000 టైమ్స్ అన్లాట్ చేశారు. ఎన్ని సెంటీమీటర్స్ వచ్చిందమ్మా, 5 సెంటీమీటర్స్ వచ్చింది సార్. మనకు టోటల్ 5 సార్, 5/50,000. ఎందుకంటే 50,000 టైమ్స్ అన్లాట్ చేసాం కదా సార్. ఎంత వచ్చింది మనకి అప్పుడు, 5 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే 5 టేబుల్ ఇది 10,000 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్. అంటే ఏంటి మనకి 1/10,000 సార్. అయితే 10,000 ఎలా రాసుకోవచ్చాం మనం, 1/10⁴ అని రాయొచ్చా. 1/10⁴ అంటే 1/a⁴m సార్. 1/a⁴m అంటే ఏంటి, a⁻−m కదా సార్. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి ఇది ఏమవుతుంది సార్, 10⁻⁻4. అంటే యాక్చువల్ లెంత్ ఆఫ్ బ్యాక్టీరియా ఎంతమ్మా, 10⁻⁻4 సెంటీమీటర్స్. 10⁻⁻4 సెంటీమీటర్స్ అనేది యాక్చువల్ లెంత్ అవుతుంది. అయితే మనకి ఇంకా చూడండి సెకండ్ ఇందులో ఇంకో క్వశ్చన్ అడిగాడు, వాట్ వుడ్ బి ద లెంత్ ఆఫ్ ద ఎన్లార్జ్. అంటే 50,000 టైమ్స్ దాన్ని ఎన్లార్జ్ చేశారమ్మా. 50,000 టైమ్స్ ఎన్లార్జ్ చేసినప్పుడు దాని లెంత్ ఎంత వచ్చిందమ్మా, 5 సెంటీమీటర్స్ సార్. అయితే ఇప్పుడు 20,000 టైమ్స్ దాన్ని ఎన్లార్జ్ చేస్తుంటే దానికి ఎంత డిస్టెన్స్ వస్తుంది అని అడుగుతున్నారు. అయితే లెట్ ద లెంత్ ఈక్వల్ టు ఎంత అని తీసుకుందాం సార్, లెట్ ద లెంత్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకోండి. దాని యొక్క లెంత్ ఎంత అని తీసుకుందాం సార్, ఎక్స్ అని తీసుకుంటే మనకి చూడండి 50,000/5 సార్. 50,000/20,000 50,000/20,000 ఈక్వల్ టు 5/x సార్. అంటే మనం ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటమ్మా, x1/y1 ఈక్వల్ టు x2/y2. ఆ ఫార్ములా యూజ్ చేసుకున్నాం సార్. 50,000/20,000 ఈక్వల్ టు 5/x. చూడండి 0 జీరోస్ అన్ని క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుందమ్మా, 5/2 ఈక్వల్ టు 5/x సార్. క్రాస్ మల్టిపుల్ చేస్తే 5x ఈక్వల్ టు ఎంతమ్మా, 10. మనకి ఇక్కడ x ఈక్వల్ టు ఏమవుతుంది సార్, 5x ఈక్వల్ టు 10 అయితే x ఈక్వల్ టు 10/5 ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్. అంటే దాని లెంత్ ఎంతమ్మా, మనకి బ్యాక్టీరియాని 20,000 టైమ్స్ ఎన్లార్జ్ చేస్తుంటే కనుక దాని లెంత్ ఎంత వస్తుందమ్మా, మనకి 2 సెంటీమీటర్స్ వస్తుంది సార్. ఓకేనా, ఇది మనకి 5th సమ్ సార్. ఇది వాళ్ళ వీడియో సార్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ అంటే మనకి కొత్త చాప్టర్ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్ యొక్క ఇంట్రడక్షన్. అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి, ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఏంటి చూసాము. అలాగే ఎక్సర్సైజ్ 13.1లోని 1 to 5 సమ్స్ కంప్లీట్ అయినాయి సార్. ఈ ఎక్సర్సైజ్లో మనకి టోటల్ 10 సమ్స్ ఉన్నాయి సార్. ఈ వీడియోలో 5 సమ్స్ కంప్లీట్ అయినాయి. మిగిలిన 5 సమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హోప్ యుల్ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. Thank you watching my video.